జనగణన తొలి దశ రేపటి నుంచి మే 1 నుంచి 30 వరకు రాష్ట్రాల గృహగణన, అదే నెల 11 నుంచి జూన్ 9 వరకు తెలంగాణలో వ్యక్తిగత డేటా గోప్యతకు పూర్తి భద్రత, ఆర్టీఐ కింద కూడా వెల్లడించరు. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వ పథకాలు ఇవ్వడం తొలగించడం జరగదు. కులం వివరాలు రెండో దశలో సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు దేశంలో నక్సలిజం అంతం, మావోయిస్టుల కేంద్ర కమిటీని నిర్మూలించాం. లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రకటన, చర్చలతోనే సమస్యల పరిష్కారం అని వెల్లడి, ఆయుధాలు చేపట్టే యోచన తగదని హెచ్చరిక, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యంపై తీవ్రస్థాయిలో ధ్వజం, ప్రసంగం అద్భుతం అంటూ ప్రధాని మోడీ ప్రశంస. దశాబ్దాలుగా వేళ్లూనుకున్న నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సాయుధ తీవ్రవాద ఉద్యమానికి మూలమైన మావోయిస్టు కేంద్ర కమిటీ నిర్మాణాన్ని దాదాపు విచ్ఛిన్నం చేశామని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ధ్వజమెత్తారు. వామపక్ష తీవ్రవాద నుంచి దేశం విముక్తి చర్యలోని అంశం మీద సోమవారం లోక్సభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ అమిత్ షా ప్రసంగించారు. ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్రం ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ గడువు సమీపించిన వేళ అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నక్సలిజం సమూల నిర్మూలన మీద త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరిస్తామని హోంమంత్రి తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు. త్వరలో ఒప్పందం కుదుర్చుకోవాల్సింది.